సార్ చెప్పండి, పెన్నూరుకి సంబంధించి మీ నాన్నగారికి విశేష స్పందన అయితే వస్తుంది. గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈసారి ఖచ్చితంగా పెన్నూరులో బోడే ప్రసాద్ గారు గెలుస్తారంట. అందులో ఎటువంటి అనుమానం లేదండి. ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారిని ఎవరన్నా వెళ్ళి గమాలనా మీరు మీ అబ్బాయి వయసు ఎంతండి, ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తారంటే ఆయన ఆలోచిస్తారు. ఏం చేస్తారు గమాలన ఆలోచన రాదు. అదే మా నాన్నగారిని మీరు వెళ్ళి పలానా ఊర్లో ఎంతమంది ఓటర్లు, పలానా వీధిలో ఎంతమంది, ఏ కుటుంబాలు ఉంటారు, ఏ ఏ సమాజ వర్గం వాళ్ళు ఉంటారు, మన పార్టీ వాళ్ళు ఎవరు, మన అడగండి, నిమిషాలు టక్ టక్ సెకండ్స్లో చెప్తారు. అది ఆయనకి ఈ పెనమలూరు నియోజకవర్గం మీద ఉన్న చిత్తశుద్ధి, అభిమానం ప్లస్ పార్టీ మీద ఉన్న అభిమానం ఆయనకు ఎంతో కాలంగా ఆదరిస్తుంది. చెప్పండి సార్, ఇక్కడ లోకేష్ గారికి పుట్టిన సందర్భంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు మీ యొక్క కాన్స్టిట్యున్సీలో, మీ యొక్క నియోజకవర్గంలో. ఏం చెప్తారు? ముందుగా మా యువ నాయకులు, యువతేజం నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదండి. మన 2014 నుంచి 2018 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఆయన పనిచేసి ఎన్నో కంపెనీలు, ఒక కియా, ఒక హెచ్సిఎల్, ఒక ఇజూజు అలాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఎంతో దారి చూపించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎలా ఉందండి, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా అన్న వైఎస్ జగన్ ఏది రిలీజే చేయట్లేదు. దానికి ఈ రాష్ట్రంలో ప్రశ్నించిన వ్యక్తి ఏకైక విప్లవం సృష్టించిన వ్యక్తి నారా లోకేష్. యువగలం అనే కార్యక్రమాన్ని నాందిగొల్పి దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అక్రమాలను, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన కళ్ళారా తెలుసుకొని ఈనాడు వైఎస్ జగన్కి ఇప్పుడు ఒక బాణంలా తయారయ్యి, శ్రీరాముడు మా చంద్రబాబు గారు అయితే, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అయితే, వీళ్ళిద్దరు కలిపి వదిలిన బాణమే నారా లోకేష్ గారు. పెన్నూరుకి సంబంధించి నాన్నగారే పోటీ చేస్తారా, లేదంటే ఇంకెవరైనా పోటీ చేసే అవకాశం ఉందా? పార్టీని నమ్ముకొని గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా ఈ 4.5 ఏళ్ళలో కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు పెన్నూరులో. ఖచ్చితంగా నాన్నగారికి టికెట్ వస్తుందని భావిస్తున్నారా? వస్తే గెలిపించే బాధ్యత ఏ విధంగా? అందులో ఎటువంటి అనుమానం లేదండి. మీరు ఒక 4-5 మనుషులు ఆశించవచ్చు. అందులో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంటుంది. కానీ మీరు పెనమలూరు ప్రజలను అడగాలి, ఎవరు కావాలి, మీకు ఎవరు కావాలి అని మీరు అడగండి. వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట బోడే ప్రసాద్. అది మనకు కావాల్సింది. ప్రసాద్ గారు వెంట కూడా ఇంతమంది యువత, అంటే చాలామంది రాజకీయ నాయకుల దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ యువత వెనక ఎక్కువగా ఉన్నారు అని అంతగా అభిమానిస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు 2019 నుంచి 2024 వరకు యువత పట్ల ఈ వైఎస్ జగన్ చూపుతున్న చిన్న చూపు, ఆయన పార్టీలోనే పేరు మొదటి అక్షరంలోనే ఉంది, మొదటి పదంలోనే ఉంది, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఏదండి మన యువత కోసం ఏదైనా చేస్తున్నాడా ఆయన? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నాడు. ఏది? అది కాకుండా రాష్ట్ర ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టాడు. సుమారు ఎంతండి, ఒక మనిషి మీద 2 లక్షల అప్పు ఉన్నట్టు, అక్షరాల 2 లక్షల రూపాయలు. ఏం చేస్తే అప్పు తీరుతుంది? అప్పు తీరాలంటే ఒకే ఒక్క మార్గం, మన రానున్న ఎలక్షన్లో అందరూ కలిసి సైకిల్ గుర్తుకి గుద్దాలి ఓటు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని